కార్యాలయంలో నాగబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ మెంబర్షిప్ 2021లో 1,00,000 మంది, 2022లో 3 లక్షల మంది, 3,50,000, 2023లో 6,47,000 మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన 18వ తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. 28 వరకు కదండి, 28 వరకు ఉంటుంది. కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక 1 or 2 days ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను వీళ్ళని, మన ఈ నిర్వహించే వాళ్ళని. అంటే ఒక్కొక్కసారి ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా గాయపడినా ఒక్కోసారి మా కెపాసిటీ కూడా సరిపోదు, ఎంతని మేము కూడా ఇవ్వగలుగుతాం. సో ఇది ఒక అద్భుతమైన ఆలోచన కళిమ గారు చేసింది. సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది. అంటే ఇంతకుముందు మన చక్రవర్తి గారు ఒక ఇన్ఫర్మేషన్, చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు, తాపీ మేస్త్రి గారు. ఆయన 2022లో క్రియాశీలక, దానికి ముందు ఎప్పుడు 21లో ఇప్పుడు చేయించుకున్నారు. ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది, జనసేన సింపథైజర్గానే అతను తెలుసు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని. చాలా 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 పేద కుటుంబం. సరే, దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని. సో ఆ రోజు ఆ కుటుంబాన్ని, ఆ చనిపోయిన వ్యక్తి తాలూ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మాకు తెలియదండి, మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లాగానే అని. వాళ్ళు ఆ 5 లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం, 2 ఆడపిల్లలు, ఎలాగా లైఫ్ ఉంటుంది, ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు, బ్రెడ్ బెర్నరు, వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హూ ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ, అప్పుడు ఒక ఆపన్నహస్తంలాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు. సో అదే చెప్తున్నా, చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎంతో అండగా, ఆర్థికంగా అండగా నిలబడుతుంది. అలాగే చాలామంది గాయపడ్డారు అనేక రకాలుగా. వాళ్ళందరికీ కూడా వాళ్ళ హాస్పిటల్లో ఖర్చుల నిమిత్తం చాలా కన్సిడరబుల్ అమౌంట్స్ ఇచ్చాం. కొంతమందికి అంటే 3-4 కేసులు అయితే వాళ్ళు శాశ్వతమైనటువంటి అంగవైకల్యం సంభవించినప్పుడు వాళ్ళకి 3 లక్షల దాకా వాళ్ళకి సపోర్ట్గా ఇవ్వటం జరిగింది. సుమారు 21 నుంచి మొన్న 24 దాకా 349 మంది క్రియాశీలక కార్యకర్తలు వీళ్ళు చనిపోవటం జరిగింది. వాళ్ళందరికీ కలిపి ఇప్పుడు దాకా మనం చెల్లించింది 17,45,00,000 రూపాయలు వాళ్ళ కుటుంబాలకు మనం చెల్లించాం. అలాగే గాయపడిన సభ్యులు 443 మంది, వాళ్ళకి చెల్లించిన డబ్బు 6,74,00,000. సో ఇది అంటే ఒక కుటుంబం, అంటే మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మేము మీకు షేర్ చేసుకోవాలి. మా నాన్నగారు చాలా సాధారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. చాలాసార్లు ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏ రోజు రేషను ఆ రోజు తెచ్చుకొని జీవితం గడిపినటువంటి రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. అలాగే మా పెద్ద చెల్లెలకి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి కూడా ఒక 5 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు మాకు జరిగినాయి. సో అప్పుడు మాకు తెలుసు ఒక ఇంటికి
ఆ ఇంటికి సంబంధించిన ఏ పిల్లలకు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక వైద్యానికి సంబంధించిన పరిస్థితులు, ఒక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత అవస్థలు పడతారు. ఒక్కొక్కసారి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు, ఒక్కసారి ఒంట్లో కనుక బాగలేకపోతే ఏదన్నా అయితే, ఒక పెద్ద జబ్బు అయితే శాశ్వతంగా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకోనో సొంత ఇల్లు అమ్మేసుకోనో ఆ వ్యక్తిని బతికించుకుంటా ప్రయత్నించి అదృష్టం బాగుంటే బతికినా వాళ్ళు అన్నీ పోగొట్టుకొని ఒక ఇల్లు లేకపోతే ఒక కొద్దిపాటి స్థలం లేకపోతే కొద్దిపాటి ఆస్తి అంతా పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించటమా, లేదంటే చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తికి ఒంట్లో బాగలేక ట్రీట్మెంట్ చేయించినా సరే చనిపోతే ఆ కుటుంబానికి ఆ ఉన్న కొద్దిపాటి ఇల్లు వాటెవర్ పొలం కానీ ఆస్తులు కానీ అమ్మేసుకొని భర్త లేకుండానో లేకపోతే ఆ ఇంటికి బ్రెడ్ విన్నర్ లేకుండానో రోడ్ల మీద పడిపోయిన కుటుంబాలను ఎన్నో చూసాం మేము. బహుశా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కోకొలలు చూస్తుంటారు. అందుకని ఆయన మనసు కరిగి ఆయనకు ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమమే జనసేన క్రియాశీలక మెంబర్షిప్ కార్యక్రమం. సో మీరందరూ కూడా ఎవరైతే కట్టుకోగలిగే వాళ్ళు రెన్యూల్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా కట్టుకోలేకపోతే బాగా పేదరికంలో ఉంటే మనకి ఇవాళ జనసేనకి బలమైన నాయకులు ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళకి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని అనిపించినా ఒక 500 కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కార్యకర్త, అంటే కాస్త సంపాదించుకున్న కార్యకర్త కానీ, డబ్బున్న కార్యకర్త కానీ, నాయకులు కానీ, వీర మహిళలు కానీ, ఒక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేయండి ఒక 500 రూపాయలు.